అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేనికే మహిమ కలుగును గాక. దేవుడు అంటున్నాడు, మీరు సఫలమగుచున్నారా? ఒకసారి సఫలలు అనే మాటను పరిశీలిస్తే మనం ఏ విషయంలో సఫలమవుతున్నాం? దేవుడు అంటున్నాడు, మీరు సఫలలు కండి అని. పౌలు గారు కొలస్సీయులో ఉన్న సంఘాన్ని హెచ్చరిస్తూ ఈ విధంగా అంటున్నాడు. ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుంచి మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి అధ్యాయము 9వ వచనం నుంచి కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యంలో సఫలగుచో దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచో అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలననియో ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియో తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పవిత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియో దేవుని బతిమాలుచున్నాను. చూడండి, ఇక్కడ పౌలు గారు అంటా ఉన్నాడు, ఏ విషయంలో మనము సఫలులు కావాలి? ప్రతి విషయంలో మనము సఫలులు కావాలి. జ్ఞాన విషయంలో సఫలం కావాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో సఫలులు కావాలి. అంటా ఉన్నాడు, మీరు సత్కార్యంలో సఫలగుచు, మంచి పనులు చేసే విషయంలో సఫలం కావాలి. మంచిగా ప్రవర్తించే విషయంలో మనం సఫలం కావాలి. గత జీవితాన్ని జయించే విషయంలో సఫలం కావాలి. మనము పాపంలో జీవించి మళ్ళీ దేవుణ్ణి తెలుసుకొని పవిత్రంగా జీవిస్తున్న క్రమంలో మళ్ళీ పాపపు జీవితాన్ని జీవించకుండా సఫలులు కావాలి. అందుకోసమే కింది వచనంలో ఇంకా అన్నాడు, మనం అంధకారంలో జీవించేవారము కానీ యేసుక్రీస్తు వలన ఇదిగో మనం వెలుగులోనికి ప్రవేశించిన వారమై వెలుగు సంబంధులుగా నడుచుకునే వారిగా మనం ఉన్నాం. కాబట్టి వెలుగైనటువంటి యేసుక్రీస్తు వారిని ధరించుకొని ఇదిగో పాపం నుండి పవిత్రులుగా చేసిన ఆయనకు కృతజ్ఞతగా మనం జీవించేవారిగా ఉండాలి. ఆ విషయంలో మనం సఫలం కావాలి. అదే పౌలు గారు రోమిలో ఉన్న సంఘాన్ని హెచ్చరిస్తూ ఈ విధంగా ఉంటున్నాడు. 12వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా మీ శరీరములను దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవడానికి. ఎందుకు సమర్పించుకోవాలి? మనము పాపంలో జీవిస్తున్నప్పుడు, అపవాది చేతి క్రింద మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని రక్షించి తన రెక్కల కింద సజీవులుగా ఉంచి పరిశుద్ధులుగా ఉంచి మనల్ని వెలుగులో నడిపిస్తున్నందుకు మనము మన శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవాలి. మన శరీర కోరికలను నలగొట్టుకోవాలి. సమర్పించుకోవడం అంటే మన యొక్క శరీర కోరికలను నలగొట్టుకోవాలి, పవిత్రంగా ఉండాలి. అందుకోసమే అంటా ఉన్నాడు పౌలు గారు. ఒకసారి పరిశీలన చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమిలా అనుకొనిచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, అదే శాశ్వతమైనది, అదే దేవుని యొక్క సముఖమందు నిన్ను నిలిచబెడుతుంది. ఇందులో మనం సఫలమవుతున్నామా? దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలో మనము సఫలమవుతున్నామా? దేవుని తెలుసుకోకముందుకు, ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకోకముందుకు ఏ విధంగా గడిపావో దేవునికి అవసరం లేదు. కానీ ఎప్పుడైతే సత్యము తెలుసుకొని నిజమైన దేవుని అంగీకరించి ఆయనలో నడుస్తున్నావో ఆ జీవితం ఎలా ఉందో దేవుడు గమనిస్తాడు. అది దేవునికి కావాలి. అందులో నువ్వు సఫలు కావాలి. అదే రోమిలో రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో అంటా ఉన్నాడు పౌలు గారు. ఒకసారి పరిశీలన చేద్దాం. రోమిలో రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమం చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మనం ఏ విధంగానైతే దేవుణ్ణి తెలుసుకోకముందుకు మన జీవితాన్ని గడిపామో, ఆ విషయంలో మన శరీరాన్ని ఏ విధంగానైతే వాడామో, ఇప్పుడు పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో, దేవునితో నడిచే విషయంలో ఆ విధంగా మన శరీరాన్ని సమర్పించుకోవాలని, మన యొక్క అవయవములను
సమర్పించుకోమంటున్నాడు. అది ఎలాంటి సమస్య వచ్చినా తట్టుకునే శక్తి దేవుడు ఇస్తాడు. నువ్వు సఫలం కావాలి. దేవుని ఉద్దేశం అదే. నువ్వు నీ జీవితాన్ని దేవుని తెలుసుకోక ముందుకు ఎలా గడిపావో దేవునికి అవసరం లేదు, కానీ ఇప్పుడు ఎలా జీవిస్తున్నావు అనేది దేవునికి చాలా ముఖ్యమైనది. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు, మీరు ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మనం ఫలించే విషయంలో సఫలం కావాలి. దేవుని యందు భయభక్తులు కలిగి నడిచే విషయంలో సఫలం కావాలి. అలా సఫలులైతే దేవుడు మన ద్వారా మహిమపరచబడతాడు. అది దేవునికి కావలసింది. ఈనాడు మనం ఎలా ఉన్నాం? మన శరీర విషయంలో, మన శరీరాన్ని నెలకొట్టుకునే విషయంలో మనం సఫలమవుతున్నామా? దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు తీసివేసే విషయంలో మనం సఫలమవుతున్నామా? దేవుని యొక్క మార్గంలో, ఆ యొక్క వెలుగులో నడిచే విషయంలో సఫలమవుతున్నామా? దేవుని యొక్క మాటను మన హృదయంలో భద్రపరుచుకునే విషయంలో మనం సఫలమవుతున్నామా? మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఎవరేం చెప్పినా నమ్మద్దండి. జ్ఞాన విషయంలో మనం సఫలం కావాలట. జ్ఞానాభివృద్ధి నొందే విషయంలో మనం సఫలం కావాలట. దీని యొక్క వాక్యము నీకు జ్ఞానాన్ని నేర్పుతుంది. ఏది సరి అయినది, ఏది సరి అయినది కాదు, ఏ మార్గము సరైన మార్గము, ఏ మార్గము ఆయన దగ్గరికి మనల్ని చేరుస్తుంది, ఏ మార్గము ఆయనకు దూరంగా మనల్ని తీసుకెళ్తుంది అనేది దీని యొక్క వాక్యము స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. ఈనాడు మనము పరిశీలించుకోవాల్సింది, మనం ఏ విషయంలో సఫలమవుతున్నాం, ఏ విషయంలో సఫలం కావాలి. పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో మనం సఫలం కావాలి. మన శరీర ఆశలను నలగొట్టుకునే విషయంలో మనం సఫలం కావాలి. మన శరీర అవయవముల యొక్క ఆ యొక్క పాపపు పని చేయడానికి మనము చేయకుండా ఆపే విషయంలో మనం సఫలం కావాలి. ఆ విధంగా మనము దేవుని విషయంలో, దేవుని కార్యాన్ని జరిగించే విషయంలో సఫలమైతే దేవుడు మన ద్వారా మహిమపరచబడతాడు. దేవునికి వందనాలు. ఇంత చక్కగా ఇప్పటి వరకు ఈ వాక్యాన్ని విన్న మీ అందరినీ దేవుడు దీవించి ఆశించును గాక. ఈ యొక్క వాక్యాన్ని మీకే హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకుంటూ ముగిస్తా ఉన్నాను. అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.